దేశవ్యాప్తంగా లోక్సభకు ఎన్నికలు ముగిశాయి. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో భాజపా అధికారాన్ని చేపట్టింది. గతంతో పోలిస్తే నేడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలు రావటం విశేషం. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో ఓడిన సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టం ప్రారంభించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవటానికి గల కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ M15 అంటే 15 స్థానాలు రావాలని ఆశించింది. కమిటీ సభ్యులకు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ స్వాగతం పలికారు. కురియన్తో పాటు రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నేటి నుండి 3 రోజుల పాటు గాంధీ భవన్లో పార్టీ సీనియర్ నేతలతో వరుసగా ఈ సభ్యులు భేటీ అవుతారు. నేడు ఎంపీలు, లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా ఈ కమిటీ భేటీ అవ్వనుంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను కురియన్ కమిటీ సభ్యులు అడిగి తెలుసుకోనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ 14 నుంచి 15 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందనుకున్న నేపథ్యంలో 8 సీట్లలో మాత్రం గెలిచి మిగిలిన స్థానాల్లో ఓటమికి గల కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీస్తున్నారు. రెండవ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమికి గల కారణాలు అడిగి తెలుసుకుంటారు. మూడవ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి వీరు అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ తరువాత క్షేత్రస్థాయి పర్యటనలకు కమిటీ సభ్యులు వెళతారా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి సహా చేవెళ్ల, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన కారణాలేమిటి, పరిస్థితులేమిటనే కోణంలో అధిష్టాన వర్గం కురియన్ కమిటీ ద్వారా ఆరా తీస్తోంది. నేతల పనితీరు, పోల్ మేనేజ్మెంట్కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో ఈ కురియన్ కమిటీ సమాచారం సేకరిస్తున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.